వరల్డ్ యోగా కప్ 3.0 అవార్డులతో వేల్పుల కనక వెంకటేశ్వర కృష్ణ కళాధర్ రావుని ఘనంగా సత్కరించారు. యూనివర్సల్ యోగా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2024 పోటీల్లో ఆయన పాల్గొని అవార్డు కైవసం చేసుకోవడం విశేషం. ట్రెడిషనల్ యోగా మాస్టర్ గ్రూప్ 56 to 60 ఇయర్స్ విభాగంలో ఈయన ప్రథమ స్థానంలో నిలిచారు. కాగా ఈయన ఆర్టీసీలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఆర్టీసీ జోనల్ శిక్షణ కళాశాలలో యోగా అధ్యాపకునిగా కూడా వ్యవహరిస్తున్నారు. యోగా ఛాంపియన్షిప్ పోటీల్లో కళాధర్ రావుకు అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నా పేరు వికే కళాధర్ రావు. నేను ఏపీఎస్ఆర్టీసీలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. నాకు యోగాలో 18 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. 2007లో డిప్లొమా ఇన్ యోగా కోర్సులో డిప్లొమా చేయడం జరిగింది. తర్వాత ఇంటర్నేషనల్ యోగా రీసెర్చ్ అండ్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ కూడా కంప్లీట్ చేశాను. అది ఫుల్ టైము. నాకు 18 సంవత్సరాల ఎక్స్పీరియన్సు. ఇప్పటికీ నాకు 6 గ్లోబల్ వరల్డ్ రికార్డులు ఉన్నాయి ఇండివిజువల్. తర్వాత నేషనల్ అవార్డ్స్ ఒక 6 ఉన్నాయి. తర్వాత ఇంటర్నేషనల్స్ 2 అవార్డులు యోగి యోగా 2022 అండ్ 2024. తర్వాత 3 డాక్టరేట్స్ వచ్చాయి. ఈ అవార్డ్స్ ఇన్ యోగా పైన సోక్రటీస్ సోషల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి ఒకటి, తర్వాత గ్లోబల్ పీస్ యూనివర్సిటీ నుంచి ఒకటి, తర్వాత రీసెంట్గా నాకు ఒక వరల్డ్ కప్ 3.0లో గోల్డ్ మెడల్ కూడా రావడం అయింది. అంటే నాకు ఎన్ని అవార్డులు ఉన్నాయనేది కాదు, నేను సొసైటీకి ఏం ఉపయోగపడ్డాను అనేది దాని మీద ఒక వివరణ ఇస్తే మాత్రం నేను ఇప్పటికి కొన్ని వందల మందికి ట్రైనింగ్ ఇచ్చాను. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ట్రైనింగ్ ఇచ్చాను. చాలా ఎంతోమందికి ఎన్నో రకాలుగా, అంటే తప్పుగా అనుకోవద్దు, డాక్టర్స్కి సాధ్యం కాని పనులు కూడా చాలా వాటికి స్పైనల్ కార్డ్స్ రిలేటెడ్ అయితే సెప్టమ్ డివియేషన్ కానీ చాలా విషయాల్లోని చాలామందికి ఆడపిల్లలు గైనిక్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు న్యాచురల్గా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే యోగా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి చాలా మంచి జరుగుతుందని నా అభిప్రాయము. యోగాకి వయసుతో సంబంధం లేదు, వ్యాధితో సంబంధం లేదు, ఎవరైనా యోగా చేయొచ్చు. ఆ యోగా చేస్తే ఒక నైపుణ్యత వస్తుంది. యోగా చేసిన వాళ్ళు ఏ విషయంలోనైనా సరే నైపుణ్యత పొందుతారు. ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా ఉన్నత స్థితి పొందుతారని నా యొక్క అభిప్రాయంతో ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తాను. మీరు ప్రజలకి ఎప్పుడైనా సరే ఒకవేళ మన స్టూడెంట్స్కి ఎవరైనా ఒక స్కూల్స్కి అని రమ్మంటే వస్తారా? మీ సేవలు అందిస్తారా? నేను హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. నాకుండే సమయంలో ఇప్పటికి చాలా స్కూల్స్కి వెళ్ళడం జరిగింది. తర్వాత మన పోలీస్ బెటాలియన్స్కి చాలా వరకు ఒకేసారి 150 మందికి క్లాసులు చెప్పడం అయింది. తర్వాత మా డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ కూడా నేనే. ప్రజెంట్ నాకు మా డిపార్ట్మెంట్ జోనల్ ట్రైనింగ్ కాలేజీలో కంప్లీట్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్యాకల్టీ నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కళాధర్, మీరు చెప్పిన విషయాలు మేము ఆచరిస్తున్నాము, దాంట్లో చాలా మంచి జరుగుతుంది అనేసి. నేను చాలా స్కూల్స్కి వెళ్ళాను. ఎప్పుడు ఎవరైనా అవకాశం ఇస్తే నేను స్కూల్స్కి కూడా వస్తాను. అదేంటంటే నా టైమింగ్స్ని బట్టి, నాకు అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా వస్తాను. నేను యోగాలో ఇంట్రడ్యూస్ అవ్వడానికి గల కారణం ఏంటంటే నా బెస్ట్ ఫ్రెండ్ పెద్దిరెడ్డి కనకారావు అని చెప్పి, నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆయన నన్ను ఈ యోగాలో ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ ఇంట్రడ్యూస్ చేసిన ఆ సందర్భం, గొప్పతనం ఇప్పటికీ కూడా నేను 18 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఎంతోమందికి ఎన్నో విషయాల్లో చాలా మంచి చేయడం జరిగింది. కనుక యోగా మీద ప్రతి ఒక్కరికి ఒక చిన్న అవగాహన ఉంటే చాలా గొప్ప మంచి జరుగుతుందనేది నా యొక్క అభిప్రాయం. ఓకే సార్.